హాయ్ అండి, దిస్ డాక్టర్ పి రవికిరణ్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ ఓనర్స్ రోబోటిక్స్ హాస్పిటల్ చంపాపేట్. ఇవాళ మనము ఐడియల్ లైఫ్ స్టైల్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఏ లైఫ్ స్టైల్ ఫాలో అవుతే మనం మన డయాబెటీస్ రివర్స్ చేసుకోవచ్చు, ఏ లైఫ్ స్టైల్ ఫాలో అవుతే మనం మన డయాబెటీస్ని కంట్రోల్ చేసుకొని దానివల్ల మిగతా ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ద ఫస్ట్ థింగ్ ఈస్ వీ విల్ లెర్న్ ఇట్ ఇన్ స్మాల్ డీటెయిల్స్. ద ఫస్ట్ థింగ్ ఈస్ పోస్ట్ మీల్ వాకింగ్. వాట్ ఈస్ పోస్ట్ మీల్ వాకింగ్? మనం తిన్న తర్వాత 15 నిమిషాల తర్వాత 15 నిమిషాలు మనం లైట్గా వాక్ చేసినట్టయితే మనం తిన్న ఫుడ్ అంతా కూడా న్యాచురల్గా వితౌట్ నీడ్ ఫర్ ఇన్సులిన్ మనం ఆ షుగర్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు, డైజెస్ట్ చేసేయచ్చు. సో ఫోకస్ ఆన్ పోస్ట్ మీల్ వాకింగ్. ఎక్కువసార్లు తినాలి, కొంచెం కొంచెం తినాలి. తిన్న తర్వాత 15 నిమిషాల తర్వాత 15 నిమిషాల వరకు లైట్ వాకింగ్ చేయాల్సి వస్తుంది. లైట్ వాకింగ్ అంటే వాకింగ్ ఇన్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ నాట్ స్ట్రెస్సింగ్ అవుట్. So first thing is post meal walking, one of the most important things in diabetes control, diabetes reversal and metabolic syndrome control. దాంతో పాటు మేక్ ష్యూర్ యూ డూ రెసిస్టెన్స్ ట్రైనింగ్. రెసిస్టెన్స్ ట్రైనింగ్ కూడా అట్లీస్ట్ 3 times a week ఫర్ ఎవ్రీ 4 weeks. సో ఏంటంటే రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన మజిల్ అనేది బల్క్ అవుతుంది. సో మజిల్ బిల్డ్ అవ్వడం వలన మనకి షుగర్స్ అనేది బెటర్గా కంట్రోల్లోకి రావడము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గడము, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగడం జరుగుతుంది. రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటే ఎలా చేయాల్సి వస్తుంది? డివైడ్ యువర్ బాడీ ఇంటూ 3 groups: అప్పర్ బాడీ, కోర్ అండ్ లోవర్ బాడీ. అప్పర్ బాడీకి వచ్చేసరికి మీరు వాల్ పుషప్స్ కానివ్వండి, లేదంటే 1 kg డంబెల్తోని బైసెప్స్ ట్రైసెప్స్ ఎక్సర్సైజ్ చేయడం కానివ్వండి. కోర్కి వచ్చేసరికి ఒక సింపుల్ ప్లాంక్, స్టార్ట్ ఎట్ 30 seconds a day. 30 seconds ప్లాంక్ చేస్తూ మెల్లమెల్ల దాని టైం ఇంక్రీజ్ చేయండి. లోవర్ లిమ్స్కి వచ్చేసరికి వాల్ సపోర్టెడ్ సిటప్స్, లేదంటే సపోర్ట్ తీసుకొని సిటప్స్ చేయడం లాంటిది, మీరు స్క్వాట్స్ చేయడం లాంటిది చేయాల్సి వస్తుంది. సో అట్లీస్ట్ 3 times a week రెసిస్టెన్స్ ట్రైనింగ్ with post meal walking for 15 minutes, followed by cardiovascular activity in the form of walking for at least half an hour to 45 minutes a day. ఈ 3 కనుక మీరు స్టార్ట్ చేసినట్టయితే మీరు మీ లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు మీరు మీ షుగర్ని కంప్లీట్గా కంట్రోల్ చేయొచ్చు. వీటితో పాటు డూ సమ్ హాబీ లైక్ యోగా కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, విచ్ హెల్ప్స్ అస్ లీడ్ అ బెటర్ లైఫ్. సో ఆల్వేస్ రిమెంబర్, అట్లీస్ట్ గివ్ 1 to 1.5 hours ఆఫ్ యువర్ డైలీ టైమ్ ఫర్ యువర్ హెల్త్ ఇన్ డివైడెడ్ టైమ్స్. ఒకటేసారి ఇవ్వలేము అంటే మీరు ఒక 15 minutes అలా బ్రేక్ తీసుకొని చేసినట్టయితే మీకు అదొక బర్డెన్ లాగా అనిపించదు. ఎట్ ద సేమ్ టైం మీరు మీ షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కంట్రోల్ యువర్ షుగర్స్ అండ్ లీడ్ అ బెటర్ లైఫ్. థ్యాంక్ యూ.